హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ 50 బిట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే వీడియో చూసారో వాళ్ళకి ఎగ్జామ్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే క్వశ్చన్స్ మనం తెలుగులో కాబట్టి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మొత్తం సిలబస్ అన్నింటిలోకి బిట్స్ ఇవ్వడం జరిగింది. 50 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రీడా శాస్త్రవేత్తలు రచించిన పుస్తకాల జతలో క్రింది జతలో ఒకటి సరైంది కాదంట. ఈ బుక్ ఆఫ్ మెథడ్, మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్, జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్, మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఫర్ స్కూల్. అక్కడ ఈ బుక్ ఆఫ్ మెథడ్ జాన్ బేసిడో, మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఫ్రాన్స్ నైటింగేల్, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఫర్ హెన్రీ క్లింగ్, మాన్యువల్ ఫర్ జిమ్నాస్టిక్స్ స్కూల్ గడ్స్మత్. మన కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. సరైంది కాదు. మరి నా ఆన్సర్ వచ్చేసరికి మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఫర్ గడ్స్మత్. కరెక్టా లేదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్సి నేషనల్ ఫిట్నెస్ కార్ప్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఏ 1954, బి 1961, సి 1965, డి 1967. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి 1965. చూద్దాం మరి కరెక్టా తప్ప. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జిమ్నాస్టిక్స్ లెసన్ ప్లాన్ను మొట్టమొదటిగా తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరో గుర్తించండి. ఏ పర్ హెన్రీ క్లింగ్, బి జాల్ మార్లాంగ్, సి నైటింగేల్, డి డయో లెవిస్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి జిమ్నాస్టిక్స్ లెసన్ ప్లాన్ మొట్టమొదటి తయారు చేసిన శాస్త్రవేత్త జాల్ మార్లింగ్. నా ఆన్సర్ వచ్చేసరికి కరెక్టా తప్ప చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 2026 సౌత్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబోతున్నామో తెలుసుకోవడానికి క్రింది ఎంపికల్లో సరైన నగరం ఏది? ఏ న్యూఢిల్లీ, బి లాహోర్, సి కాట్మాండ్, డి బీజింగ్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి లాహోర్. నెక్స్ట్, అవటు గ్రంథి పరిమాణం పెరగడానికి కారణమైన ఖనిజ లవణాన్ని క్రింద ఇచ్చిన ఎంపికల్లో ఏది అంటారు? అంటే తెలుగులో టైప్ చేసిన డి అని కొన్ని మిస్టేక్స్, అంటే క్వశ్చన్లు తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవచ్చు. మీరు వాటిని కవర్ చేసుకొని చూడండి, అంతేగాని వాటిని తప్పు పట్టకండి. ఎందుకంటే సిస్టంలో వాటిని ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు. కాబట్టి అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ పెరగడానికి అని ఉంది, అంటే పెరగడానికి ఖనిజ లవణాన్ని క్రింద ఇచ్చిన ఎంపికల్లో ఏది అంటారు? ఏ అయోడిన్, బి కాల్షియం, సి మెగ్నీషియం, డి పొటాషియం. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, అర్జున అవార్డు పొందిన క్రీడలు మరియు వాటి క్రీడాకారులను సరైన జతగా గుర్తించండి. ఏ ఫుట్బాల్ పీకే బెనర్జీ, బి వాలీబాల్ రామనాథ కృష్ణ, సి బాస్కెట్బాల్ సికి నాయుడు, డి హాకీ సలీం దురాని. అంటే ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఏది, సరైనది ఏది జత? మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్ పీకే బెనర్జీ. కరెక్టా రైటా చూద్దాం. ఆన్సర్ కరెక్ట్. గల్ఫింగ్ బ్రీత్ అనే ఉబ్బర శ్వాసలో ప్రధాన పాత్ర నిబంధించే ప్రాణాయామ ఆసనం ఏది? ఈ అంశం పడ్డదే స్పెల్లింగ్ మిస్టేక్. ఆసనం ఏది? ఏ కపాలభాతి, బి మూర్ఛ, సి షిత్కారి, డి ప్లవని. గల్ఫింగ్ బ్రీత్ ఉబ్బర శ్వాసలో ప్రధాన పాత్ర నిబంధించే ప్రాణాయామ ఆసనం ఏది? ఆన్సర్ వచ్చేసరికి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ప్లవని. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తాత్వికవాదాల మూల పురుషుల జతలలో క్రింది జతల్లో ఒకటి సరైంది కాదు. అంటే ఇక్కడ ఇచ్చిన ఉన్నారు కదా మనకు ఫిలాసఫీ తత్వశాస్త్రవేత్తలు, వారిలో ఒకటి సరైంది కాదు. మానవతావాదం హ్యూమనిజం ఎవరు? అబ్రహం మాస్లోనా? బి అస్తిత్వవాదం ఎగ్జిస్టెంటలిజం సోరెన్ కిర్కెగార్డ్. కరెక్టేనా లేదా? ఆదర్శవాదం ఐడియలిజం సోక్రటీస్. కరెక్టా తప్ప? ప్రకృతివాదం నేషనలిజం రోజో. తప్ప కరెక్టా? ఇవన్నీ తెలిస్తే మనకు అది తప్పు ఏదో కరెక్ట్ ఏదో తెలుస్తుంది. మరి నా ఆన్సర్ వచ్చేసరికి చాలా ఫేమస్ అయిన ఆదర్శవాదం, ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసరికి కరెక్టా రాంగ్ అనేది చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
జిమ్నాజియం కోసం టైం టేబుల్ ఏ కాలానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తారు? వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం, పైదేది కాదు. మరి ఆన్సర్ వచ్చేసరికి వర్షాకాలం. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీక్రియేషన్ బాలబాలికల వ్యాయామ విద్య ఫిట్నెస్ ప్రమాణాల సబ్ కమిటీని మొదటిసారిగా నియమించిన వారు ఎవరు? ఏ అశోక్ హుస్సేన్, బి సి అబ్రహం, సి పిఎం జోసెఫ్, డి శ్రీమతి సాబిన్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రీక్రియేషన్ బాలబాలికల వ్యాయామ విద్య ఫిట్నెస్ ప్రమాణాల సబ్ కమిటీని మొదటిసారిగా నియమించిన వారు ఎవరంటే, మరి నా ఆన్సర్ వచ్చేసరికి నేను పెడుతున్నాను, మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి సి అబ్రహం కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ కబడ్డీ మైదానం చుట్టూ ఉండే ఫ్రీ జోన్ కనీస పరిమితిని గుర్తించండి. ఇంటర్నేషనల్ కబడ్డీ మైదానం చుట్టూ ఉండే ఫ్రీ జోన్ కనీస పరిమితిని గుర్తించండి. ఏ 4 మీటర్లు, బి 3 మీటర్లు, సి 5 మీటర్లు, డి 2 మీటర్లు. ఆన్సర్ వచ్చేసరికి 4 మీటర్లు నా ఆన్సర్. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పోలీసు, డాక్టర్, పేషెంట్ వంటి పెద్దల పనులను పిల్లలు అనుకరిస్తారని ఏ సిద్ధాంతం ప్రకారం తెలిపినారు? ఏ స్వాభావిక అలవాటు సిద్ధాంతం, బి పునర్స్మరణ సిద్ధాంతం, సి క్రీడా జీవిత సిద్ధాంతం, డి ఊహా సిద్ధాంతం. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ఊహా క్రీడా సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నుపాము పృష్ఠ శృంగరాల నాడీ తంతువులను గుర్తించే ప్రశ్నలో క్రింద ఇచ్చిన ఎంపికలో నిజమైన నాడీ తంతువులు ఏవి? మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ ఈ వీడియో చూస్తేనే మీకు క్వశ్చన్ అన్నీ ఓ క్లారిటీగా వస్తుంది, నేను కరెక్ట్గా చదువుతాను కాబట్టి. ఇది వీడియో చూసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తే ఇంకా క్లారిటీగా మైండ్లో మీకు ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ ప్రతి ఒక్కరు వీడియో విని చూడండి, చూసిన తర్వాత ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. పైవన్నీ మిశ్రమ నాడి తంతువులు, చలాక నాడి తంతువులు, జ్ఞాన నాడి తంతువులు. వెన్నుపాము అంటున్నాడు, వెన్నుపాము పృష్ఠ శృంగరాల నాడీ తంతువులు. నా ఆన్సర్ వచ్చేసరికి డి. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రీడా పరికరాల భద్రత పద్ధతులలో క్రింది జతల్లో ఒకటి సరైంది కాదు. వెదురు క్రీడా పరికరం కిరోసిన్, సింథటిక్ బాల్ చాక్ పౌడర్, క్రికెట్ బ్యాట్ లిన్సిడ్ ఆయిల్, డి బ్యాడ్మింటన్ నెట్ హ్యూమిడిఫైయర్. అంటే సరైంది కాదన్నది కాబట్టి బ్యాడ్మింటన్ నెట్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్, ముక్కులోని త్రిభుజాకార ఎముకను క్రింది ఎంపికలలో ఏ పేరుతో పిలుస్తారు? ఏ లాక్రిమల్, బి మ్యాక్సిలర్, సి మ్యాండిబుల్, డి ఓమర్. మరి ఆన్సర్ వచ్చేసరికి ముక్కులోని త్రిభుజాకార ఎముకను క్రింది ఎంపికలు ఏ పేరుతో పిలుస్తారు అంటే ఓమర్. నెక్స్ట్, భారతరత్న పొందిన వ్యక్తుల్లో ప్రధానమంత్రిని గుర్తించండి. ఏ గుల్జారిలాల్, బి రాజీవ్ గాంధీ, సి పివి నరసింహారావు, డి పివి సింగ్. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్. నా ఆన్సర్ వచ్చేసరికి పివి సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఫర్ అక్యురసీ టెస్ట్లో ఉపయోగించే రెక్టాంగులర్ బోర్డు ఏ కొలతల్లో ఉంటుంది? జాన్సన్ బాస్కెట్బాల్ త్రో ఫర్ అక్యురసీ టెస్ట్లో ఉపయోగించే రెక్టాంగిల్ బోర్డు ఏ కొలతల్లో ఉంటుంది? ఏ ఇన్నర్ బోర్డ్ 20x10 ఇంచెస్, బి అవుటర్ బోర్డ్ 80x60 ఇంచెస్, సి మిడిల్ బోర్డ్ 40x20 ఇంచెస్, డి అప్ బోర్డ్ 30x20 ఇంచెస్. మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి 20x10 ఇంచెస్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే హార్మోన్ను క్రింది ఎంపికల్లో ఏది సూచిస్తుంది? గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే హార్మోన్ను క్రింది ఎంపికల్లో ఏది సూచిస్తుంది? ఏ ఇన్సులిన్, బి గ్లూకాగాన్, సి ఎరిప్సిన్, డి మాల్టేజ్. మరి ఆన్సర్ వచ్చేసరికి, నా ఆన్సర్ వచ్చేసరికి నేను పెడుతున్న, మీ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయండి. నా ఆన్సర్ బి గ్లూకాగాన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీడబ్ల్యూడి చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరాన్ని క్రింద ఇచ్చిన ఎంపికల్లో సరిగా ఎంచుకోండి. ఏ 1995, బి 1997, సి 1998, డి 1994.
మరి మీ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేసే రికార్డుగా ఏది పిలువబడుతుంది? ఏ సమ్మరీ రిజిస్టర్, బి కేస్ స్టడీ రిజిస్టర్, సి క్యుములేటివ్ రిజిస్టర్, డి మెజర్మెంట్ రిజిస్టర్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని అన్నాడు, కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి క్యుములేటివ్ రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో జాయింట్స్, కీళ్ళు మరియు వాటి సంబంధిత లివర్స్ జతలను క్రింది ఎంపికలో సరైన శ్రేణిలో ఉంచండి. అంటే సరైన శ్రేణిలో ఉంచండి. సరైనది ఏది? మోచేయి కీలు 2వ రకం లివర్స్, మోకాలి కీలు 3వ రకం లివర్స్, సి అట్లాంటిక్ యాక్సియల్ కీలు 1వ రకం లివర్స్ అన్నీ సరైనవి. ఇందులో సరైనది ఏది గుర్తించాలి. అట్లాంటిక్ యాక్సియల్ కీలు 1వ రకం లివర్ అనేది నా ఆన్సర్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నోబెల్ శాంతి బహుమతి పొందిన వారు ఎవరో గుర్తించారు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు నోబెల్ శాంతి బహుమతి పొందిన వారు ఎవరు? ఏ నిహాన్ ఇందకాయ, బి జిహోఫ్రై హింటన్, సి డేవిడ్ బెహకర్, డి జాన్ జంపర్. మీ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శరీర కదలికకు అవసరమైన ప్రాథమిక కణజాలాన్ని గుర్తించండి. క్రింది ఎంపికల్లో సరైనది ఏది? ఏ ద్రవరూప కణజాలం, బి కండర కణజాలం, సి ఉపకల కణజాలం, డి అస్థి కణజాలం. శరీర కదలికకు అవసరమైన ప్రాథమిక కణజాలం. నా ఆన్సర్ వచ్చేసరికి ఏదో నేను పెడుతున్న, మీ ఆన్సర్ మీరు గెస్ చేయండి. కండర కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశిక లక్షణాలను చలనం వల్ల వ్యక్తం చేయడం అనే క్రీడను నిర్వర్తించిన వ్యక్తి ఎవరు? ఏ లజరస్, బి స్టాన్లీ హాల్, సి స్టెర్న్, డి జాన్ హ్యూజింగ్. అనువంశిక లక్షణాలను చలనం వల్ల వ్యక్తం చేయడం అనే క్రీడ నిర్వర్తించిన వ్యక్తి ఎవరంటే, నా ఆన్సర్ ఏదో నేను పెడుతున్నా, మీ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయండి. స్టాన్లీ హాల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ట్రామ్యూరల్స్ పోటీలకు 20 మంది విద్యార్థులను బయటకు తీసుకెళ్లేటప్పుడు విద్యార్థులతో పాటు ఇతర సభ్యులను ఎవరు చేర్చుతారు? అంటే ఇది క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ట్రామ్యూరల్ పోటీలకు 20 మంది విద్యార్థులను బయటకు తీసుకెళ్లేటప్పుడు విద్యార్థులతో పాటు ఎవరిని తీసుకెళ్తారు? ఎంతమందిని తీసుకెళ్తారు? క్వశ్చన్ అనేది పీఈటీ ప్లస్ ఒక టీచర్, లేదా పీఈటీ ప్లస్ హెచ్ఎం, పీఈటీ ప్లస్ గేమ్ బాయ్. ఆన్సర్ వచ్చేసరికి మీరు గెస్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి పీఈటీ ప్లస్ టీచర్. ఇది ఇప్పటి వీడియోలో అయితే మనము 25 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ వీడియోలో మరో 25 క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే ఓ క్లారిటీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అంతో ఇంత మాత్రం హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.